ఒక రియల్ ఆడపిల్ల తండ్రిని చూస్తే ఒక అమ్మాయి పుట్టింది అనుకోండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. వాళ్ళని చేయి పట్టుకొని నడిపించే కాడి నుండి వాళ్ళకి అంత ప్రేమ ఇచ్చేసేయాలి, వాళ్ళ కోసం ఏదైనా చేయాలి, అస్సలు తక్కువ చేయొద్దని తండ్రి వాడే తపన. జస్ట్ ఇమాజిన్ అదే చెయ్యి తీసుకుపోయి వేరేటోళ్ళ చేతిలో పెట్టినప్పుడు, అరే అంటే పెంచి పెద్ద చేసి వేరే ఇంటికి పెళ్లి చేసి పంపిస్తున్నప్పుడు, అరే ఇప్పుడు మా ఇంట్లో ఉండదా మా అమ్మాయి, అంటే ఇప్పుడు అన్నీ షేర్ చేసుకోలేనా నా అమ్మతో వెంటనే 2 నిమిషాల్లో, కళ్ళ ముందు 24 గంటలు కనిపించదా నాకు అని జస్ట్ ఆలోచిస్తుండే. జస్ట్ వాళ్ళ షూలో ఉండి ఆలోచిస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి నాకు. ప్రతి అమ్మాయి గోదావరి గట్టుపైన సినిమా చూస్తే డెఫినెట్గా నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తున్నా, అండ్ మీకు కూడా అనిపిస్తుంది. అది సినిమా చూసి బయటికి వచ్చినాక ఐ లవ్ యూ డాడీ అని 100% మీరు ఫోన్ చేస్తారు మీ డాడీకి. గోదావరి అంటే మనకు ఒక ప్రేమ అన్నం పెట్టేది. ఇప్పుడు అసలు సినిమాని మనం చూస్తున్నామంటే చాలా చాలా హ్యాపీ ఉంటుంది, మనకు చాలా సంతోషపడాల్సిన అవసరం ఉంటుంది. మీరు అందరూ సహకరించినందుకు నా ఉదయపూర్వక నమస్కారం. మా డాడీ ఎప్పుడు మైక్లో మాట్లాడలేదు, ఫస్ట్ టైం నేను కూడా ఫస్ట్ టైం చూడడం మా డాడీ మైక్లో మాట్లాడడం. ఒక్కసారి మమ్మీ నువ్వు కూడా థ్యాంక్ యూ చేయి అందరికి ఒక్కసారి. గోదావరి గట్టు పైన పెడుతున్న బాధ్యత మీ అందరి పైన. ఏదమ్మా ఇంత ప్రిపేర్ అయినాను. చాలా మందికి ఇప్పుడు ఈఎంఐ ప్రెషర్లు ఉంటాయి, వేరే వేరే లొల్లీలు ఉంటాయి, ఇంట్లో లొల్లీలు, ఇంటి బయట లొల్లీలు, జాబ్ స్ట్రెస్లు, ఆ స్ట్రెస్లు, ఈ స్ట్రెస్లు ఉన్నప్పుడు ఈ టైంలో సమ్మర్ వచ్చిందనుకోండి, ఆ స్ట్రెస్ డబల్ అయిపోతుంది కదా. ఆ స్ట్రెస్ని తీసేసి మీ మూడ్ని కూల్గా ఉంచడానికి గోదావరి గట్టుపైన మీ ముందుకు వస్తుంది. మే 8కి మీరందరూ మీ ఫ్యామిలీస్తో, ఎస్పెషల్లీ ఆడపిల్లలందరూ మీరు ఈ సినిమా చూడండి, మీ డాడీలకు ఐ లవ్ యూ చెప్పండి ఒకసారి. చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది మీకు.